కడప గడ్డపై గెలుపెవరిది? అంజాద్ బాషా హ్యాట్రిక్ కొడతారా? తొలిసారి ఓటమిని మూట కట్టుకుంటారా? ప్రస్తుతం ఇదే అంశం మీద జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కడప గడ్డపై పసుపు జెండా ఎగురుతుందా? కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకుంది? టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలేంటి? కంచుకోటను మాధవిరెడ్డి బద్దలు కొడుతుందా? అంజాద్ బాషా హ్యాట్రిక్ అంత ఈజీ కాదా? అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అసలు సిసలైన ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు? ఎవరు గెలవబోతున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? ప్రస్తుతం ఇదే అంశాల మీద రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో కడప అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఓ మహిళ పోటీ చేయడం, 2 దశాబ్దాలుగా కడప నియోజకవర్గం వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు మరో పార్టీ దరిదాపుల్లో కూడా రాలేదు. అంజద్ బాషా కడప నుంచి 2 సార్లు గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఈయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వరించింది. కడప నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరనేది ఇక్కడి ప్రజలు చూడరు. కేవలం వైఎస్ఆర్ ఫ్యామిలీ మద్దతుంటే చాలు, ఇక్కడ గెలుపు ఖాయం అన్న అభిప్రాయం ఉంది. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న టాక్ వినబడుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అంజాద్ బాషాకు తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. టీడీపీ మాత్రం పక్కాగా గురిపెట్టి కడప అసెంబ్లీని ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. సామాజిక వర్గ ఈక్వేషన్లో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రెడ్డప్పగారి మాధవరెడ్డిని రంగంలోకి దింపింది. అంజాద్ బాషాకు ప్రధానమైన బలం వైఎస్ఆర్ జెండాతో పాటు నియోజకవర్గం కంచుకోట కావడమే. ఇక అంజాద్ బాషాపై పూర్తిగా తన సామాజిక వర్గంలోనే వ్యతిరేకత నెలకొందట. ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లతో పెద్ద ఎత్తున అక్రమంగా కోట్ల రూపాయలు వెనక వేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయకపోవడం, మరోవైపు సొంత సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకోకపోవడం ఆయనకు చాలా మైనస్ అని టాక్ వినబడుతుంది. 10 ఏళ్లుగా చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కీలకమైన సమయంలో సీఎం జగన్ పర్యటన కడప వైసీపీకి బూస్ట్ డోస్లా పనిచేసిందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వైసీపీ మైనార్టీ కీలక నేత అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం వైసీపీకి దెబ్బపడిందని అంటున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే రెడ్డప్పగారి మాధవి కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఆమె భర్త రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పార్టీలో కీలకంగా ఉన్నారు. కడప నియోజకవర్గంలో టీడీపీలో చాలా వర్గ విభేదాలున్నాయి. టీడీపీ అధిష్టానం కడప నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే నేతల మధ్య విభేదాలను సెట్ చేసింది. రెడ్డప్పగారి మాధవి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. చాలా వర్గాలను పార్టీలోకి భారీగా చేరాయి. పోల్ మేనేజ్మెంట్ను కూడా పక్కాగా నిర్వహించారని టాక్ కూడా ఉంది. రాజకీయంగా అంజాద్ బాష్ పైనే విమర్శలు సంధిస్తూనే బాదుడే బాదుడు, బాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా కడపను పలుమార్లు చుట్టేశారు. బుగ్గవంక టౌన్లోని డ్రైనేజీ, తాగునీటి సమస్యలను టీడీపీ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. అంతేకాకుండా 11 హామీలతో సొంత మేనిఫెస్టోను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా అధైర్యపడకుండా మాధవిరెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకున్నారని టాక్ ఉంది. అధికార పార్టీ నేతల విమర్శలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారన్న చర్చ ఉంది. నియోజకవర్గంలో అధిక ఓటర్లున్న మైనార్టీ సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో మాధవిరెడ్డికి మద్దతు తెలిపిందని చర్చ వినబడుతుంది. బీజేపీలో పొత్తు ఉన్నా ఎక్కడ కూడా బీజేపీ ఛాయలు నియోజకవర్గంలో కనిపించకుండా చాలా జాగ్రత్తగా ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల చివరి సమయంలో చంద్రబాబు పర్యటన కడప తమ్ముళ్లకు జోష్ పెంచిందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కడప నియోజకవర్గంలో 3 దశాబ్దాల నుంచి మైనార్టీలదే అధికారం. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లతో పాటు రెడ్డి, బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ముస్లిం సామాజికం ఎటు చూసినా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం గతంలో వైసీపీకి మద్దతుగా నిలిచారు. కానీ ఈసారి అలా ఉండదని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. కడప నియోజకవర్గంలో 2014లో 60.09%, 2019లో 62.86% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,83,543 ఓట్లుంటే 1,85,079 మంది ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,38,300 ఓట్లుంటే 88,536 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల ఓట్లు 1,45,153 ఉంటే 96,511 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇదే. కానీ అతి తక్కువ పోలింగ్ అయిన నియోజకవర్గం కూడా ఇదే. కానీ గతంలో కంటే ఈ ఎన్నికల్లో 2.41% ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో అంజాద్ బాషా 45,205 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో 54,794 భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి అమీర్ బాబును ఓడించారు. అంటే వైసీపీ గ్రాఫ్ ప్రతిసారి పెరుగుతుందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం కడప పట్టణంలోని ఓటర్లు. కానీ ఈసారి మాత్రం రెడ్డి, బలిజ సామాజిక వర్గం టీడీపీ వైపు మళ్లినట్లుగా తెలుస్తుంది. కడప టౌన్ ఓటర్లు ఇటు వైసీపీ, అటు టీడీపీ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం జరుగుతుంది. వైసీపీ మాత్రం ఈసారి అంజద్ బాషా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ బాషా గెలుపు అంత ఈజీగా లేదని రాజకీయ పెద్దలు చెప్తున్నారు. వైసీపీ కంచుకోటను ఓ మహిళ బద్దలు కొడుతుందా అనేది జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.